హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టాటా గ్రూప్కి సంబంధించిన టాటా పవర్ నుండి వచ్చేసి మనకి ఒక జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క టాటా పవర్ ప్రొవైడ్ చేస్తున్న జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ యొక్క జాబ్కి గాను వచ్చేసి మనకి 4.6 lakhs ఫర్ ఆనం వరకు అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. సబ్సిడీ హాస్టల్ ఉంటుంది, కంపెనీ ప్రొవైడెడ్ అకామిడేషన్ బేస్డ్ ఆన్ కంపెనీ డైరెక్షన్ అయితే కూడా ఉంటుంది. దానితో పాటు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్, గ్రూప్ మెడికల్ కవరేజెస్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మనకి ఫైసోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఐసోక్రోనస్ సింక్రోనస్ వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ అయితే అయిపోతుందన్నమాట. తర్వాత షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా విషయానికి వస్తే, అంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే 10th హయ్యర్ గ్రాడ్యుయేషన్ వరకు, లేకపోతే అదేవిధంగా మనకి పీజీపీ ఎంబీఏ ఈస్ అప్లికేబుల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీటెడ్ ఆల్ ది అకాడమిక్ కోర్సెస్ అండర్ ది గ్రాడ్యుయేషన్ స్టిపులేటెడ్ టెన్స్ కోర్స్ లైక్ ఎగ్జాంపుల్ బీఏ బీకామ్ కావచ్చు, బీఎస్సీ 3 years కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు టాటా పవర్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట ఈ యొక్క టాటా పవర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి. సో దీంట్లో మనకి ఈ యొక్క జాబ్ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది కూడా రన్ అవుతుందన్నమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కండక్టింగ్ ది సోషల్ స్టడీస్, కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అండ్ కమ్యూనిటీ సాటిస్ఫాక్షన్ నీడ్ మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కమ్యూనిటీ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. కమ్యూనిటీ మీటింగ్స్ విత్ కీ స్టేక్ హోల్డర్స్ తోటి మ్యాపింగ్, అండర్స్టాండింగ్ స్టేక్ హోల్డర్ ఇష్యూస్ కావచ్చు, దానికి సంబంధించిన ఛాలెంజెస్, కమ్యూనిటీ నీడ్స్ వర్క్ చేయాలి. దానితో పాటు మనము ఐడెంటిఫై చేయాలి సెలెక్షన్ ఆఫ్ ఎన్జిఓస్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా కొన్ని బేసిక్ థింగ్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు గైస్. సో స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ సెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద నాలెడ్జ్ ఉండాలి. రూరల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ గ్రామ పంచాయతీ స్ట్రక్చర్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, ఎంఎస్ఐ చెక్ ప్రిపరేషన్, రిపోర్ట్, సిఆర్ఎస్ ఫీల్డ్ స్టోరీస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ ది ఫైనల్ ఇయర్ బ్యాచిలర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సోషల్ వర్క్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ 2024 వాళ్ళకైతే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మనకి శాలరీ విషయానికి వస్తే 4.6 lakhs ఫర్ ఆనం ప్లస్ అదర్ బెనిఫిట్స్ సచ్ యాజ్ సబ్సిడైజ్ హాస్టల్ ఉంటుంది, కంపెనీ ప్రొవైడెడ్ అకామిడేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ కంపెనీ డైరెక్షన్ బట్టి. సో నాట్ అప్లికబుల్ ఎట్ సర్టెన్ లొకేషన్, డిడక్షన్ యాజ్ అప్లికేబుల్. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత అదర్ మనకి గ్రూప్ మెడికల్ కవరేజెస్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, ఆఫీస్ ట్రావెల్, రివర్స్మెంట్ కావచ్చు, పోస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ అనేది కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అందరూ అప్లై చేసుకోండి గైస్. ఆన్లైన్ ద్వారా టెస్ట్ పెడతారు, తర్వాత ఫైసోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, అసింక్రోనస్ వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాని తర్వాత సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.